హాయ్ హలో నమస్తే ఆదాబ్ జర్సీ అకాల్ దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కుష్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టొమాటో, ఆనియన్ అనమాట. ఆనియన్స్ ఇట్లా పీసెస్ చేసుకోవాలి, టొమాటోస్ కూడా, అండ్ పచ్చిమిర్చి కూడా ఇంకా పీసెస్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా అనమాట. ఇవన్నీ ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిల్ మేకర్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేనేమి నానబెట్టుకోవట్లేదు అనమాట. మిల్ మేకర్స్ ఇలానే వేస్తున్నాను. ఒక 2 కప్స్ దాకా మిల్ మేకర్స్ వేసాము. తర్వాత ఇందులోకి వచ్చేసి టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి పచ్చిమిర్చి వచ్చేసి పేస్ట్, అంటే ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా పచ్చిమిర్చి వేస్తారనమాట. సో అట్లా అయితే ఎక్కువ స్పైసీ ఏమో అనిపిస్తుందేమో అనేసి నేను ఇలా పీసెస్ చేసి వేసాను అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ టమాటాలు, ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది వేసుకున్న తర్వాత మనము పసుపు యాడ్ చేసుకోవాలి.
అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను మా ఆయన ఉంటే ఈ పేస్ట్ అంతా వేసేస్తానమాట. ఆల్మోస్ట్ అది ఒక కట్ట, ఇది ఒక కట్ట వేస్తాను. పిల్లలు తినేది కాబట్టి కొద్దిగా నేను చూసి వేస్తున్నాను అనమాట. వాళ్ళు తింటారో లేదో అవన్నీ చూసుకొని వేసుకోవాలి అని. అలాగే ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నంలోకి మనం దీంట్లోకి రైస్ కూడా వేస్తాం కదా, చూడండి సాల్ట్ ఇంత యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం ఇంకా ఎక్కువ స్పైసీగా తినాలి అని అనుకుంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, అది ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. పిల్లలు తినేది కాబట్టి కొద్దిగా స్పైసీ అనేది తగ్గించినాను. ఇందులోకి వచ్చేసి మనకు ఎంత కావాలంటే అంత రైస్ అనమాట. మనం ఎంత పెట్టుకోవాలనుకున్నామో అంత రైస్ వాష్ చేసుకున్న బియ్యాన్ని వేసేసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు కూడా. రైస్ అంతా యాడ్ చేసేయాలి. ఇందులోకి వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనం పెరుగు వేసిన తర్వాత కొద్దిగా సేపు అలా ఉడకనిచ్చుకోవాలన్నమాట. అంతే, నేనేం స్పైసెస్ ఏమీ వేయలేదు, జస్ట్ పచ్చిమిర్చి, ఉప్పు అంతే వేసాను. మసాలాలు కూడా ఏం యాడ్ చేయలేదన్నమాట. మనం రైస్ యాడ్ చేసాం కదా, దానికి నేను వాటర్ వేస్తున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2.5 గ్లాస్ వాటర్ అనమాట. ఇలా రైస్ ఐటమ్స్ కానీ బిర్యానీ ఐటమ్స్ కానీ అలా దాంట్లోకి వచ్చేసి 2.5 అనమాట. మామూలు నార్మల్ రైస్ అయితే 3 కూడా వేసుకోవచ్చు అనమాట. 2.5 వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం బాయిల్ కానిచ్చుకోవాలన్నమాట మంచిగా. ఎందుకంటే దీంట్లో టేస్ట్ చూడొచ్చు అనమాట, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. అప్పుడు వేసిన సాల్టే మరీ నేను యాడ్ చేయలేదన్నమాట. మిల్ మేకర్స్ కూడా నేను బాయిల్ చేసుకోలేదు, జస్ట్ వేసేసాను అనమాట అంతే. నేను ప్రతి దాంట్లో మిల్ మేకర్స్ అంటే మా పిల్లలు అయితే వెజిటేబుల్స్ అస్సలు తినారనమాట. ఈ రూపంలో అన్న ప్రోటీన్ అందాలి అని చెప్పేసి నేను మిల్ మేకర్స్ ఎక్కువ యాడ్ చేస్తుంటాను అనమాట. వాళ్ళు తినేది ఇది తప్పిస్తే ఏం తినారనమాట. సో అందుకని మిల్ మేకర్స్ ప్రతి ఫుడ్లో వెజిటేబుల్స్ వచ్చిన పక్కకు పెట్టేస్తారనమాట. సో అందుకని మిల్ మేకర్స్ అయితే ఇష్టంగా తింటారు. సో అందుకని మిల్ మేకర్స్ ఎక్కువ యాడ్ చేస్తానమాట. మనము అట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా టేస్ట్ చూడాలన్నమాట వాటర్ని. ఉప్పు సరిపోకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి బాయిల్ అవుతుందన్నమాట. ఇలా బాయిల్ వచ్చేంత వరకు మనము ఓపెన్లోనే పెట్టుకోవాలన్నమాట లిడ్. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 విజిల్స్ రానిచ్చుకుంటాను నేనైతే. ఒక 5 విజిల్స్ రానిచ్చుకోవాలి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఫైనల్గా వచ్చేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఫైనల్గా కుష్కా అయితే రెడీ అండి.
మిల్ మేకర్ కుష్కా అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.